బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణకు జాతీయ హోదా ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ బడ్జెట్ కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్ల రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు ఇచ్చినట్లు తెలుస్తోందని చెప్పారు. బడ్జెట్ చర్చలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పట్టుబట్టి తేవాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచిన విధంగా పనిచేస్తానని చెప్తూ, కేటాయింపులు చేస్తానని చెప్తూ కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి నగర నిర్మాణానికి 15,000 కోట్లు ప్రతి సంవత్సరం, అదేవిధంగా శ్రీకాకుళం నుండి చెన్నై వరకు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి వెళ్ళి ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్ నుండి బెంగళూరు అని ప్రస్తావించారు. కానీ హైదరాబాద్ నుండి బెంగళూరుకి కేవలము 150 కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటుంది. మిగతాదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఉంటుంది. నిజంగా తెలంగాణకి కారిడార్ ప్రకటించదలుచుకుంటే హైదరాబాద్కు నాగ్పూర్ ప్రకటిస్తే యావత్తు తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఆ కారిడార్ ఉపయోగపడవచ్చు. అయితే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారు, ఇంకా చేస్తామని చెప్తున్నారు. మంచిదే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నదిపైన, కృష్ణానదిపైన జాతీయ ప్రాజెక్టు గురించి వెళ్ళి చాలా రోజుల నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టము. ఈ బడ్జెట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నితీష్ కుమార్ గారి ఈ రెండు రాష్ట్రాలకి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా అవపడుతుంది. ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి 8 మంది, కాంగ్రెస్కి 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు. ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులు ఈ బడ్జెట్ చర్చల్లో పాల్గొని తెలంగాణకు రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా బయ్యారం ఉప్పు కర్మాగారము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల గురించి వెళ్ళి పట్టుబట్టి ఈ బడ్జెట్ ముగింపు లోపల వాటన్నిటిని కూడా సాధించుకోవాలని చెప్పి కూడా నేను 16 మంది పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా బీజేపీ 8, కాంగ్రెస్కి 8 సంబంధించిన వాళ్ళని నేను కోరుతున్నాను. మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో చాలా విషయాలపై పోరాటం చేశాం, కొన్ని సాధించాము, ఇంకా కొన్ని సాధించుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను